ఈ రోజు సాయంత్రం 6:30 ప్రాంతంలో ఆర్డీఓ మేడం బోధన్ గారు బోధన్ తహసీల్దార్ గారితో కలిసి రాకాసిపేటలో గల ఎస్సీడీడీ కాలేజ్ హాస్టల్ మరియు స్కూల్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ హాల్, కిచెన్, డైనింగ్ హాల్, రూమ్లు, టాయిలెట్ రూమ్లను సందర్శించి ఎటువంటి వసతులు ఉన్నాయో గమనించి ఆపై హాస్టల్ పిల్లలను అడిగి సమస్యలను గురించి తెలుసుకున్నారు. కొందరు పిల్లలను దగ్గరికి తీసుకుని తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను గురించి అడిగారు. మార్కులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ప్రోత్సహించారు. ఒక బాలికను ఇంటి వద్ద బాగుందా లేక హాస్టల్లో బాగుందా అని ప్రశ్నించగా ఆ ప్రైమరీ స్కూల్ బాలిక హాస్టల్లోనే బాగుందని నవ్వుతూ చెప్పిన సమాధానానికి ఆర్డీఓ మేడం గారు, బోధన్ తహసీల్దార్ గారు మరియు హాస్టల్ వార్డెన్ హర్షం వ్యక్తం చేశారు. వార్డెన్లను అడిగి వసతులను సందర్శించి తలెత్తుతున్న సమస్యలను గురించి తెలుసుకుని స్టోర్ రూమ్ నందు గల సరుకులను, వండిన వంటకాలను, రీడింగ్ రూమ్, లైబ్రరీ ప్రాంగణం, ఆటల వసతులు, కూరగాయలు, సరుకుల నాణ్యత, పుస్తకాలు, ఫ్యాన్లు, లైట్ బల్బుల గురించి ఆరా తీశారు. సమస్యలను తొందరలోనే పరిశీలించాలని వార్డెన్లకు సూచనలిచ్చారు. విద్యార్థుల్లో విద్యతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక మరియు పోటీతత్వం, మానసిక ఆరోగ్యం పెంపొందించేలా అడుగులు వేయాలని సూచించారు. ఇక్కడే పడుకుంటారు మేడం. ఇందులో సరుకుని వాడు పక్క రూమ్లలో పడుకునేటప్పుడు అన్ని రూమ్లలో అడ్జస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు స్టడీ అవర్స్ మాత్రం ఏ క్లాస్ ఆ క్లాస్కి అంటే కొంచెం కూర తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా అమ్మ మీకు? ఏం పేరమ్మా నీ? నీ పేరేంటి? మోక్షిత. ఎక్కడమ్మా మీది? ఎక్కడ? కొత్తపల్లి. ఎక్కడ? ఇక్కడ నిజామాబాద్ కోటగిరి కొత్తపల్లి. లేడీస్ రూమ్ ఉన్నాయి సార్. మీరు మన గవర్నమెంట్ సప్లై చేసినాయి ఇవి. అవి ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు వచ్చుకుంటారు.